హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్ ఇప్పుడు ఈ విధంగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి నడుము భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ వెనక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు 2 ఖర్చు భాగాలని మధ్య ఫోల్డ్ చేసి తీసుకోవాలి. కింద నడుము భాగానికి మనం బెల్ట్ భాగం తీసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుంది, నడుము భాగం పైకి ఎత్తకుండా ఉంటుంది. ముందుగా బెల్ట్ భాగం కోసం వేరే మొక్కని మనం తీసుకోవాలి. ఇప్పుడు కింద బార్డర్ తీసుకోవాలి, 1 పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బార్డర్ దగ్గర నుంచి మనకి డీప్ భాగం ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. పాయింట్ ఎక్స్ట్రా పైకి ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. మనకి షోల్డర్ జారిపోతున్నట్లయితే మనకి ఈ డీప్ భాగం దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా మెడ భాగానికి ఎంత అవుతుందో లూజ్ ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి మెడ భాగం కరెక్ట్గా వస్తుంది, జారకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. మనకి బ్లౌజ్ ఖర్చు భాగంతో ఎంత అయితే పొడవు ఉందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి, ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకు లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్కి మనం ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం కోసం స్టిచ్చింగ్ పాయింట్ కోసం సెకండ్ లైన్ మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం ఈ కార్నర్లో మార్క్ చేసుకొని మనం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు, చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా కొంచెం పైనుంచి తీసుకున్నట్లయితే మెడ భాగం తగ్గుతుంది. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను. మనం క్లాత్ని జరగకుండా చుట్టూ మార్క్ చేసుకున్న చుట్టూ కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం దగ్గర జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి జాయింట్ చేయడం కోసం తెలియడం కోసం. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్య భాగానికి ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆర్తో కూడా తీసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు ఈ బోర్డర్ దగ్గర నుంచి ఎంత అవుతుందో కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి 2 వైపులా కూడా. ఇప్పుడు 2 వైపులా మనకి మార్కింగ్ తెలియడం కోసం నేను కొంచెం కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఈ విధంగా 2 వైపులా వేసుకోవాలి. ఇదే వెనక భాగంతోనే మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. కింద మనం ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా ఈ చంక భాగం దగ్గర. ఇప్పుడు మనకి మెడ భాగం ఎంత అవుతుందో
ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి సాగకుండా ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పెడుతున్నాను. ఈ విధంగా మనకి ఇది ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు మనం కింద నడుము భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ కూడా మనం బ్యాక్ పార్ట్ చుట్టూ మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ మెడ భాగానికి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోకూడదు. ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, లోతు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాం స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు మెడ భాగానికి ఉక్సుల భాగంతో చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎక్కడైతే ఉందో మార్కింగ్ని కొంచెం పైకి మార్క్ చేసి ఈ విధంగా కొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కొంచెం లోతు భాగం తీసుకుంటే కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మనకి ఈ విధంగా కొంచెం మిగిలినట్లయితే స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనం సాగకుండా ఎంత అవుతుందో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోనికి వేసుకొని మనకి ఇక్కడికి లోతు తీసుకోవడం కోసం మనం మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండే వరకు పైన సరిపోతుంది లోతు భాగం. లావు ఉండాలి, కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోతు భాగానికి. ఇప్పుడు మనకి నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగం పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మనం లోతు భాగానికి ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర మనం లోతు భాగం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి. ఎందుకంటే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి లోతు భాగం తీసుకోకూడదు, సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి బాగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కొంచెం డౌన్ చేసుకొని ఈ విధంగా కొంచెం పైకి క్రాస్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి డాట్స్ పొడవు ఎంత ఉన్నాయో మనం ఉక్సుల భాగంతో చూసుకోవచ్చు. మనకి ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనకి డాట్ ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు కింద షేప్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర డాట్ లూజ్కి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. మనం లోతు భాగానికి మార్కింగ్ చేసిన దగ్గర ఇక్కడి నుంచి మధ్యలో డాట్ పొడవు వస్తుంది. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను.
ఇప్పుడు రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అదే విధంగా ఉంచుకొని మనం మూడో డాట్ వేసుకోవాలి. ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. షేప్ పట్టిని తీసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 6 కూడా తీసుకోవచ్చు. మనకు తక్కువ ఉన్నట్లయితే మనకి 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. ఇప్పుడు కింద ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఖర్చు భాగానికి. ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి పొడవు బ్లౌజ్ అయినట్లయితే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా డౌన్ చేసుకుంటూ మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి. స్ట్రైట్గా ఉండేవే తీసుకోవాలి 2 ముక్కలు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్తో తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ముడత లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి. 4 పొరలు కూడా మనకి ఒకేలా ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా కింద భాగానికి ఒక 1.5 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద మిషన్ స్టిచ్చింగ్ కోసం, హెమ్మింగ్ వర్క్ కోసం మనం 1.5 ఇంచ్ వదులుకోవాలి కింద భాగానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి బార్డర్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవు భాగానికి. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ బాగా ఎక్స్ట్రా కావాలనుకున్నట్లయితే కొంచెం అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా భాగాన్ని కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. మనకు పొడవు భాగం దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి లోతు భాగం తీయడం కోసం. ఇవి ఒకదానికొకటి ఎదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పై భాగానికి వెనక భాగానికి రావడం కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకోవాలి. మనకి పైన భాగానికి మార్కింగ్ చేసాం కాబట్టి లోతు భాగానికి ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనం లోతు భాగం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా 2 లేయర్స్ మీద తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి మనం లోతు భాగం తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేశాను.
ఈ పైన లోతు భాగానికి మనం హ్యాండ్స్ లోతు భాగం కూడా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఉండే ముక్కను తీసుకోవాలి, ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు మెడ భాగానికి ఇప్పుడు కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది మెడ భాగానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.